పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని పురస్కరించుకుని కాకినాడ సర్పవరం జంక్షన్ లో కాకినాడ రూరల్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో బీజేపీ నాయకుడు తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, సివిల్ సప్లైస్ స్టేట్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరెట్ల గోవిందు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ల ధనరాజు, బీజేపీ మేధావుల సెల్ స్టేట్ కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్, ఓబీసీ మోర్చా అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పక్కి మణిబాల, జనరల్ సెక్రటరీ చోటిశెట్టి రమేష్ బాబు, పైడ రవీంద్ర, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, చిన్నప్పాజీ, కరి సత్యనారాయణ, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, పార్థసారథులు పాల్గొని భారీ ఎత్తున బాణసంచా కాల్చి విజయోత్సవ కేక్ కట్ చేసి బాటసార్లకు స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా బీజేపీ మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, తుమ్మల నాని, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి, సుపరిపాలన, ముందు చూపున్న నాయకత్వంకి ఇచ్చిన విజయం కింద లెక్కేసుకోవాలి. దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పాలన, దేశం యొక్క సమగ్రత, అలాగే అభివృద్ధి, అందరికీ భాగ్యస్వామ్యం అనే ఒక విషయం మీద ప్రజలు గుర్తించి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని, అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ తీర్పునిచ్చారు. ఈరోజు చాలా శుభదినం. దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నట్టుగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుపరిపాలన అందిస్తూ దేశాన్ని 2047 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా, మిలిటరీ శక్తిగా కూడా తయారు చేస్తున్నాము. అందరికీ నమ్మకం ఉంది. ఇది చాలా మంచి రోజులు. మన దేశం అంతా కూడా వన్ నేషన్ వన్ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. దేశ ప్రజలందరికీ కూడా, అలాగే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లీడర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు కుతంత్రపు రాజకీయాలకు, వలస రాజకీయాలకి చరమగీతం ఈ యొక్క చెంపపెట్టని ఈ యొక్క విజయానికే తార్కాణం. అలాగే అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ మరొక్కసారి విజయదండని భోగించింది. అంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడ చూసినా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్కే ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఘనత ఒక భారతీయ జనతా పార్టీ అన్నది అందరూ తెలుసుకోవాలి. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఈ రోజు ఈ విజయోత్సవాలను చేసుకుంటున్నాయి. దేశమంతా కూడా ఉత్కంఠభరితంగా ఈ యొక్క విజయోత్సవాలు, ఇది కార్యకర్తల విజయంగా మేము భావిస్తూ ఈ రోజు తుమ్మలపల్లి నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఉత్సాహంతో పాల్గొన్నామండి. భారత్ మాతాకి జై. మేము చూస్తున్న తరుణంలో ఈరోజు వెస్ట్ బెంగాల్లో మరియు అస్సాంలో మా భూమిని వాడుకోండి, మా రాష్ట్రాన్ని వాడుకోండి, మీ పాలన మాకు కావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఎక్కడైతే దేశంలో మన ప్రగతి గురించి మనం ఎంత పోడుతున్నామో జనాలందరూ గమనిస్తూ ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాకు కూడా మీ పాలన కావాలని చెప్పేసి కోరుకోవటం జరిగింది. ఆ కోరటంలో భాగంగా ఈరోజు అస్సాంలో కానీ, పాండిచేరిలో కానీ, అలాగే వెస్ట్ బెంగాల్లో కానీ మేము విజయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. థ్యాంక్ యూ. బీజేపీ రావాల్సిన సందర్భంలో అక్కడ వేరే సొంతంగా ఒక పార్టీ వచ్చింది. దాని మీద కూడా మేము కసరత్తు చేస్తాము. అదేవిధంగా కేరళలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మురళీధరన్ గారు వారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గెలుపు భారతీయ జనతా పార్టీకి ఒక ఉత్సాహం ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేస్తున్నాము. కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ పేరు చెప్పకుండా, మోడీ గారి పేరు చెప్పకుండా కేవలం చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, మన లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటున్నారు తప్ప మోడీ గారి మా బీజేపీ యొక్క పేరు కానీ వారు ప్రస్తావించడం లేదు.